జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హడావుడి అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లాలోని 7 మండలాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మేడిపల్లి, భీమారం, కత్లాపూర్, ఇబ్రాహీపట్నం, కొరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్ ఈ 7 మండలాల్లోని 122 గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొదటి విడతల నామినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం భీమారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల హడావుడి కనబడుతుంది. యూత్ అంతా కూడా ఏ నాయకుడిని ఎన్నుకోవాలి, ఏ విధంగా గ్రామాలను అభివృద్ధి పరచుకోవాలనే కాన్సెప్ట్ మీద చర్చలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నారు కొంతమంది యువకులు. అసలు ఈ గ్రామంలో ఇదివరకు ఉన్న సర్పంచులు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇప్పుడు మనకు ఇలాంటి నాయకుడు అయితే అభివృద్ధి చెందుతుంది, యువత అసలు రాజకీయాలకు వస్తుందా లేదా అనే కాన్సెప్ట్ మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి యువత అనేది రాజకీయాలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని మీద మీరేమంటారు? మనం చదువుకున్న చదువు మన ఊరికి ఎంతో కొంత ఉపయోగపడాలన్నా, మన దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని పీజీలు ఉన్నా కానీ మనం చదువుకున్న మనం ఎంత చదువుకున్నా మన ఊరికి మన సేవ అన్నది మన సబ్జెక్ట్ అనేది మన ఊరికి ఉపయోగపడాలి. అప్పుడే మనం చదువుకున్నంత వాల్యూ ఉంటుంది అనేది మా ఒపీనియన్. మా ఊళ్ళే ప్రజెంట్ యువత ముందుకు రావాలనేదే మా ఉద్దేశం అన్న. యువత అన్ని రంగాల్లో ఉంటుంది. మా ఊళ్ళే ప్రజెంట్ అభివృద్ధి అనేది జరగలేదు అనేది మేము అనకూడదు, బట్ ఇంకా రెట్టింపు జరగాలనేది మా ఉద్దేశం. యువతకు ఆదరణ ఇస్తున్నాము, యువతనే ముందుంటుంది, యువత వస్తేనే బాగుంటుందన్న ఆలోచనలోనే ఉందన్న. అంటే ఇదివరకు ఈ గ్రామానికి ఎంతో మంది సర్పంచులు ఎన్నికయ్యారు. ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, ఈ గ్రామంలో ఇంకా ఎట్లాంటి డెవలప్మెంట్ ఉండాలనుకుంటున్నారు? వాస్తవంగా మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి చూస్తున్నాము, అభివృద్ధి అనేది అంత పెద్ద ఎత్తున ఏం కనిపిస్తలేదు. మరి ఇప్పుడు ఇన్ని రోజులు విషయం వేరు, ఇప్పుడు విషయం వేరు. ఎందుకంటే యువకులందరూ కూడా ఆలోచిస్తున్నారు, మరి అభివృద్ధిని ఎట్లా చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. ముఖ్యంగా యువకులందరం కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. అది ఖచ్చితంగా పనిచేసే దమ్మున్నటువంటి వ్యక్తిని చూడాలి. అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా గ్రామ అభివృద్ధినే ధ్యేయంగా పనిచేసేటువంటి క్యాండిడేట్ను మేము చూస్తున్నాము. సమస్యలు ఏమున్నాయి ఇప్పటివరకు? మీకు చేయని సమస్యలు ఎంత పెండింగ్ వరకు ఉన్నాయి? మీకు డెవలప్మెంట్ కోసం ఏం కావాలని చెప్పేసి అనుకుంటున్నారు? వాస్తవంగా ఇలా భీమారం గ్రామానికి ఒక పెద్ద సమస్య ఏముందంటే, ఇది 4-వే లైన్స్ వచ్చిన ఉండే మనకు పెద్ద రోడ్డు. కాకపోతే దాన్ని కొంతమంది భయాందోళనకు గురి చేసి భయపడి ఒక సర్పంచ్ అనే వ్యక్తి కూడా దీనికి ముంగట అడుగువేయక దీన్ని మా ఊరిని ఈ రోడ్డును అదే సన్నంగా ఉంచడం అనేది మాకు బాధ కలిగించింది. దాని తర్వాత ఈ రోడ్ని వెడల్పు చేసే సత్తా ఉన్నోడు ఒకడు కావాలి మాకు. దాని తర్వాత ఇప్పుడు మాది గుట్ట ఉన్నది, ఇక్కడ ఊర గుట్ట అనేది దీన్ని అక్రమంగా ప్రభుత్వమే చీకట్లో ఒక గుండెం పెట్టి దాన్ని కబ్జాకు గురి చేసింది, ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్పింది. ఎక్కడో సీతారామ ప్రాజెక్టు స్థలాలు పోతే ఇక్కడికి తీసుకొచ్చి ఎవరికి ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, కనీసం గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద కూడా పలానా చేస్తున్నాం అనే లెక్క లేకుండా దొంగచాటున ఇలా దాన్ని చేయడం జరిగింది, ఫారెస్ట్కి అప్పచెప్పడం జరిగింది. దాన్ని ఏదో విధంగా, ఎందుకంటే గ్రామానికి సంబంధించింది, గ్రామానికి గొడ్డు గోదా వివిధ అవసరాలకు మనకి వచ్చేది. ఇలా మండలం అయింది, మాది మండలానికి ఖచ్చితంగా స్థలాలు అవసరం, ఆఫీసులు కట్టాలన్నా ఇంకేదన్నా ఆ గుట్టను మేము సాధించుకోవాలి. మాది ప్రజలకు చెందిన ఊరికి సంబంధించింది కాబట్టి, ఈ మండలం అయింది కాబట్టి దీనికి ఆఫీసులు కానీ ఇతరత్ర అవసరాలు ఉన్నాయి. వాటి గురించి దీన్ని మేము సాధించుకునే దిశగా ఆలోచన చేస్తున్నాం. మండలంలో ఎక్కడో గతంలో సీతారాం ప్రాజెక్టుకు భూ నిరాస్తులైన అక్కడ ఫారెస్ట్ భూమి పోవడంతో అక్కడికి ఫారెస్ట్ బదులు ఇక్కడ ఫారెస్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ భీమారం మండలంలో ఫారెస్ట్ అధికారులకు ఈ గ్రామానికి చెందిన భూమిని ప్రభుత్వం కేటాయించిందని చెప్తున్నారు. ఆ భూమి కేవలం గ్రామానికి చెందాలి, ఆ గ్రామ అవసరాలకు కూడా ఎంతో అవసరం ఉందని చెప్పేసి కూడా ఇక్కడున్న గ్రామస్తులు, యువకులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ఆ అటవిని మళ్ళీ తిరిగి గ్రామానికి, స్థలమంతా గ్రామానికి చెందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా వీళ్ళు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రధాన డిమాండ్ కూడా చెప్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో రోడ్డు వెడల్పులు విస్తరణ అనేది ఇంతవరకు జరగలేదంటున్నారు. ఆ విస్తరణ కూడా చేస్తే గ్రామం మండలంగా ఎదిగింది కాబట్టి, మండల కేంద్రం కాబట్టి గ్రామంలో అభివృద్ధి జరగాల్సిన పనులు ఇంకెన్నో ఉన్నాయి. గతంలో చేయాల్సిన నాయకులు చేసినప్పటికీ కూడా మిగిలిన చాలా వరకు పెండింగ్ లో పనులు ఉన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ సరైన నాయకుడు చేస్తాడనే నమ్మకం ఉన్న వ్యక్తితోనే, హామీ ఇచ్చిన వ్యక్తినే ఎన్నుకుంటామని చెప్పి చెప్తున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.